ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులరా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులమైన మనమంతా ప్రతి విషయంలోనూ మనం పరిశీలిస్తాం. ప్రతి విషయాన్ని, ప్రతి పదార్థాన్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, మంచిదేదో చెడ్డదేదో అని చెక్ చేసి పరిశీలించి మరీ తీసుకుంటాం. ఇలా బ్రతుకు జీవితంలో ఒక బట్టలు కొన్న, కూరగాయలు కొన్న, ఆహారాన్ని కొనేటప్పుడైనా, ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొనే బట్టలనైనా ప్రతిదాన్ని మనం పరిశీలిస్తాం. చూడండి, ఉదయకాల సమయంలో మన ఇంటికి కూరగాయలు వచ్చాయనుకోండి, ఏవైనా టమాటీ పళ్ళే కదా అని వెంటనే మనం తీసుకోం. చూడండి, కేజీకి లేదా 100 రూపాయలకి 5 కేజీలు అంటే ఏవో ఒకటి ఇచ్చేస్తే తీసుకోం. అందులో కూడా మంచివా చెడ్డవా అని చెక్ చేస్తాం కదండి. ఇలా మన జీవితంలో ప్రతి దాన్ని పరిశీలించి మనం దేవుని విషయంలో పరిశీలించాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను పరిశీలించి తెలుసుకొనిడి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎలాంటి వారమో దేవుడికి తెలుసు కనుక, మన మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కనుక, పనికిరాని విషయాల్లో పరిశీలించే మనం పనికొచ్చే విషయం, అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని గురించి మనిషి పరిశీలించాలి. బైబిల్ గ్రంథంలో కీర్తన అనే పుస్తకంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. తన్ను వెతుకువారు కలరేమో, తన్ను పరిశీలించేవారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడు. మనుషులుగా మనం బ్రతుకుతున్న మనం పుట్టిన తర్వాత మన తల్లి చెప్తుంది మన నాన్నగారు ఎవరో అన్న సంగతి, లేకపోతే పిల్లలకి తండ్రి ఎవరో తెలీదు. భూమి మీద బ్రతుకుతున్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లి చెప్తే, తండ్రి ఇదిగో నాన్న, మీ నాన్న ఈయన అని చెప్తే ఆ రోజు నుంచి నాన్న ఆయన అనుకుని ఉండిపోతాం. మరి ఆ మనుషులమైన మనల్ని అందరినీ పుట్టించింది ఎవరు అంటే దేవుడు. మరి మన దేవుడు ఎవరు? నేను నమ్ముతున్నది లేదా నేను విశ్వసిస్తున్నది నిజమేనా? నేను పరిశీలిస్తున్నది నిజమేనా? నేను భక్తి చేస్తున్న ఆ భక్తి విధానం దేవునికి ఇష్టమైనదేనా అని ఏ రోజైనా ఏ మనిషి అయినా పరిశీలించాడంటే లేదండి. ఎందుకు పరిశీలించాలంటే, మరణం తర్వాత మనం వెళ్ళబోయేది ఎక్కడికంటే ఆ దేవుడి దగ్గరికే, ఆ తండ్రి దగ్గరికే. చూడండి, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసినా లేకపోతే జాబ్ కోసం బయటికి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి అలా అమ్మ నాన్న కలుస్తారు. సంవత్సరంకి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో జాబ్ అయిపోయిన తర్వాత సెలవు తీసుకొని అమ్మ నాన్న దగ్గరికి వస్తారు. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఈరోజు మనం అనుకుంటున్న దేవుడు అక్కడ లేకపోతే మన పరిస్థితి ఏంటి? అయ్యో, నేను ఇన్ని రోజులు తప్పు చేశానే, ఇన్ని రోజులు దేవుడు అనుకున్నానే, మా నాన్నగారు ఈయనే అనుకున్నానే అనుకుంటే సరిపోద్దా? నిజంగా తెలియాలా? ఖచ్చితంగా మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరు తెలియాలి. అయితే మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే, సృష్టిలో ఉన్న వాటిని దేవుడు అనుకుంటున్నాం. చూడండి, ఉదయించే సూర్యుడు ఉంది, దాని ప్రకాశమానం ఎంత తేజస్సు ఇచ్చి మనుషులందరికీ వెలుగిస్తుందంటే, ఎంత వెలుగు ఎవరైతే ఇవ్వగలరు? దేవుడే ఇస్తాడు కదా అనుకొని సూర్యుని చూసి కూడా మనం ఏమనుకుంటామంటే దేవుడు అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెప్పిందంటే అది గ్రహాలలో ఒక గ్రహం అని చెప్పింది. ఈ భూమి ఎలా గ్రహమో, చంద్రుడు ఎలా గ్రహమో, నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆకాశంలో ప్రకాశించే ఒక గ్రహం సూర్యుడు. మనం త్రాగే నీరు ఉంది, మనం ప్రతిరోజు త్రాగే నీరే లేకపోతే మనం బతకలేం కదండి. కాబట్టి నీరేమైపోతుంది? ఇగోండి దేవుడు అనుకుంటున్నాం. మనం పీల్చే గాలి లేకపోతే మనం బతకలేం. కాబట్టి గాలి కూడా ఒక దేవుడే అనుకునే ఆలోచనలో బ్రతుకుతున్నాం మనం. అయితే ఇలాంటి లక్షణాలు వాటిలో ఎవరు పెట్టారు అన్నది మాత్రం ఆలోచించాం. బైబిల్లో దేవుడు వీటన్నిటినీ సృష్టించాడు, వీటిలో దైవత్వం పెట్టాడు. బైబిల్లో రోమా అనే ఒక పుస్తకంలో దేవుడు రాపించిన మాట, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను పరిశీలించటం వల్ల తేటపరచబడుతున్నది అని రాయబడింది. అంటే దేవుని యొక్క శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో మనకు తెలియడానికి దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిలో కొన్నిటిని పెట్టాడు. ఇప్పుడు సూర్యుని వెలుగు, దాన్ని చూసేటప్పుడు ఆరకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా వెలుగుతుంది అంటే దేవుడు అంత శక్తిమంతుడని నీకు అర్థం కావాలి. గాలి మనం ఇన్ని సంవత్సరాలు పీలుస్తున్నా ఎందుకు తరిగిపోవట్లేదు? అగోండి దేవుడు అంటే అంత శక్తిమంతుడని నీకు అర్థం కావాలని దేవుడు తన శక్తి స్వరూపాలని ఈ ప్రకృతిలో పెట్టాడు. అంతేగాని అవి దేవుడు కాదు, వాటిని సృష్టించిన వాడు అన్నాడు ఆయన దేవుడు.
ఆయన ఈ సమస్తాన్ని కలుగు చేసిన వాడు. 6 దినాల్లో ఈ సమస్తాన్ని సృష్టిని కలుగు చేశాడు. ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు ఎవరు ఆలోచించడం పక్కన పెట్టాం. ఇలా ఆలోచించకపోవడానికి మరొక కారణం ఏంటంటే స్కూల్లో చెప్పే చదువులండి. స్కూల్లో సైన్స్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ సైన్స్ని ఎక్కువ స్టూడెంట్ నమ్ముతారు. దేవుడు ఉన్నాడా అన్నదానికంటే సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సైన్స్లో చెప్పే పాఠాలు ఏంటి అంటే ఇదిగో జంతువుల గురించి రాయబడిన శాస్త్రం జంతు శాస్త్రం, పక్షుల గురించి రాసిన శాస్త్రం పక్షి శాస్త్రం, భూమి గురించి రాయబడిన శాస్త్రం భూశాస్త్రం భూగర్భ శాస్త్రం, లేదా భూమి లోపలికి వెళ్ళి దాన్ని పరిశోధించి చెప్పేది భూగర్భ శాస్త్రం. పైనున్న వాటిపైన చర్చ చేసేది లేదా పరిశోధించే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రం అంటారు. అదే ఆకాశంలో అంతరిక్షంలోకి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే దాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఇలా ప్రకృతిలో ఉన్న వాటిని చూసి రాసిన వాటిని నమ్ముతున్నారే తప్ప వీటన్నిటిని కలిగించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన శాస్త్రం ఒకటి ఉంది, అదే బైబిల్. వీటన్నిటిని కలిగించిన దేవుడు ఉన్నాడు. దేవుడు సృష్టించాడు కనుక ఇగోండి మొక్కలు ఉన్నాయి అనుకోండి, మొక్కలను పరిశీలించి వృక్ష శాస్త్రం అన్న దాన్ని రాశారు. వృక్షాలు ఉన్నాయి కనుక, మొక్కలు ఉన్నాయి కనుక, చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ శాస్త్రం రాయగలిగారు. ఒకవేళ అవే లేకపోతే, దేవుడు వాటిని సృష్టించకపోతే ఆ శాస్త్రం అనేది లేదు. జంతువులు ఉన్నాయి కాబట్టి జంతు శాస్త్రం వచ్చింది. జంతువులే లేకపోతే ఆ శాస్త్రమే లేదు. సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఉన్నాయి కనుక ఖగోళ శాస్త్రం వచ్చింది. అవే లేకపోతే వీటన్నిటికీ మూలం బైబిల్లో రాయబడిన మాట అండి. బైబిల్లో దేవుడు వీటన్నిటిని ఎలా కలుగు చేశాడో రాపించాడు. దేవుని వాక్యం వల్ల సమస్త ప్రపంచములు నిర్మాణములైనవని దేవుడు చెప్పాడు. అంటే ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరు అనే ఆలోచన మనం ఖచ్చితంగా చేయాలి. ఆయన మనందరికీ తండ్రి, మనల్ని అందరినీ సృష్టించిన వాడు. ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం చేరాలంటే ఈ భూమి మీద ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం ఆయన్ని? ఎలా తెలుసుకోగలం? ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు మీదని ఎలా చెప్పగలరు అంటే ఇదిగోండి మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో నాకు అన్నీ తెలుసండి అంటాం. నేను వచ్చి ఇది మా ఇల్లు అన్నాను అనుకోండి, మా ఇంట్లో ఏమున్నాయో చెప్పండి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆ ఇంట్లో నేను నివాసం చేయట్లేదు, ఆ ఇల్లు నాది కాదు కనుక. మీరు ఎలా చెప్పగలరు? ఇదిగోండి కరెంట్ లేకపోయినా చీకట్లో అయినా ఏ కారం డబ్బా ఎక్కడ ఉందో మీకు తెలుసు, ఏ లైట్ స్విచ్ ఎక్కడ ఉందో మీకు తెలుసు. ఎందుకు? అది మీ ఇల్లు కనుక. సృష్టికర్త అయిన దేవుడు అనేది ఎలా నిర్ధారణ చేయాలంటే సృష్టిని ఆయన నిర్మించాడు కనుక, మనుషుల్ని ఆయన తయారు చేశాడు కనుక, ఆయన ఎలా తయారు చేశాడో ఈ సృష్టిని ఎలా కలుగు చేశాడో అటన్నిటినీ బైబిల్లో రాపించాడు. బైబిల్లో మొట్టమొదటి పేజీలోనే దేవుడు ఒక మంచి మాట రాపించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అన్నాడు. అంటే ఈ సమస్త సృష్టిని దేవుడు చేశాడు. ఎలా ఎలా చేశాడో బైబిల్లో మొట్టమొదటి గ్రంథం మొట్టమొదటి పేపర్లోనే రాయించాడండి దేవుడు. ఆకాశాన్ని ఎలా చేశాడో, భూమిని ఎలా చేశాడో, నీటిని ఎలా చేశాడో, ఆకాశ పక్షులను, భూజంతువులను, వృక్షాలను సమస్తాన్ని దేవుడు ఎలా కలుగు చేశాడో బైబిల్లో మాత్రమే రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక అటువంటి జ్ఞానాన్ని దేవుడు రాపించాడు. ఆ జ్ఞానం మీరందరూ నేర్చుకోవాలి. అంటే బైబిల్లో ఉన్న దేవుడే దేవుడండి. అయితే మనుషులమైన మనం దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నాము గనుక దేవుడు మనకు మళ్ళీ గుర్తు చేయడానికి తన ఆత్మను, పరిశుద్ధాత్మను తన శరీర ఆకారంతో ఈ భూమి మీదకు పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. భూమి మీదకి యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే ఇదిగో దేవుణ్ణి మరిచిపోయిన మనకి తనను పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. మనుషులమైన మనం దేవుణ్ణి మర్చిపోయాం. దేవుడి గురించి చెప్పడానికి, దేవుడు అంటే ఎలా ఉంటాడయ్యా, నన్ను నమ్మండి నేను తీసుకొని వెళ్తానని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మనుషులమైన మనం తోవ తప్పిపోయి మనకు నచ్చిన విధానాలన్నీ పాటిస్తూ పాపం చేస్తున్నాం, చెడుతనం జరిగిస్తున్నాం. ఆ దేవుని కోసం మనం ఆలోచించడం లేదు కనుక మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ జ్ఞానమే బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రమ్మని చెప్తారంటే ఇదిగోండి యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులందరి పాపల నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనుషులమైన మనం ఆయన్ను విశ్వసించడం వల్ల మనకున్న పాపములకు క్షమాపణ జరిగి ఆయనతో పాటు దేవుడు ఉండే లోకంలో మనం ఉండొచ్చు. అటువంటి గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించండి. సృష్టికర్త అయిన దేవుని చెంతకు చేరే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. అంటే సృష్టికర్తను తెలియకపోతే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు అందరిలాగే మనం కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. కానీ
సృష్టికర్త తెలియకుండా చనిపోతే పాతాళంలో శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాం. దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా మనం దేవుడిచ్చిన వాటన్నిటిని అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చే గాలి, నీరు, ఆహారం సమస్తాన్ని అనుభవిస్తున్నాం. మనం ఆయన్నే గుర్తెరగకపోతే, ఒక ఉదాహరణ చెప్తానండి. మీ పిల్లలు మీరు పెద్దవారిగా చేసిన తర్వాత మీ పిల్లలు పెద్దవారు అయ్యాడు, ఆయన మనం గుర్తెరగకపోతే ఆయనకు కూడా బాధ, ఆయనకు కూడా కోపం. మనల్ని ఏం చేయాలి? ఇదిగో ఒక తండ్రి ఎలా అయితే కర్ర పట్టుకొని, ఎరా నిన్ను పెంచితే నేను తండ్రిని కాదంటావా అని ఎలాగైతే తన కోపాన్ని చూపిస్తాడో, న్యాయమైన కోపాన్ని, దేవుడు కూడా మనం తండ్రి అయిన దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి బతుకుతుంటే ఆయన మన మరణం తర్వాత మనకు కూడా శిక్ష విధిస్తాడు, అదే పాతాళం. అటువంటి శిక్షకు మీరు ఎవ్వరూ వెళ్ళకూడదంటే యేసుక్రీస్తుని అంగీకరించండి, పాపక్షమాపణ పొందండి, సృష్టికర్త అయిన దేవుని వైపు మీరు తిరగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.